అందరికీ పింఛన్ అబ్బుతుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ సొమ్ము అందరూ తింటున్నారు. ఎవరు వాళ్ళకే అసలు ముందల వైసీపీ వాళ్ళకంటే వాళ్ళే ముందలు తీసుకుంటున్నారు. ఊరికి డబ్బాలు కొడతామే వాళ్ళు. వాళ్ళది మనకు తెలవదు ఏముంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది ఏమో ఎన్ని వస్తుంది. ఏడా ఉండయి అంట. రౌడీ ఎవడిని ఇటువరకు లెక్క ఏమన్నా జరిగినాయా? బాంబులు వేసుకోవటమో లేకపోతే పొడవటం చంపటం ఎక్కడ జరగట్లేదు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ ఆడితే ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ ఆడు సీటు ఆడు గెలవలేకుండా ఉన్నాడు. ఊరికే ఏదో డబ్బు రాజకీయ ఒక పార్టీ పెట్టి కొడతాడు. ఆడు కొట్టాల్సిందే. ఆ ముగ్గురిని కొట్టాడే. కొట్టాడు కదా. గెలవక మా ఎమ్మెల్యే బ్రహ్మాండంగా, మా ఎమ్మెల్యేకేమి రవి చంద్ర కిషోర్ రెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తాడు. చెప్పు. బాగుంది. బాగా ఎత్తాడు. అమ్మాడు వచ్చింది, పింఛన్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి. బాగా ఇప్పుడు నీళ్ళు రావన్నారు. బాగా అందరికి అందుతున్నాయి. పింఛన్లు బాగా ఎత్తున్నాడు. వచ్చి 5 గంటలకు ఇస్తున్నారు. 5 గంటలకి ఇంటికాడ వాకిలు కొట్టి ఇస్తున్నారు. 5 గంటలకి బియ్యం ఇస్తున్నారు. ఇంటికాడే ఇలా వడ్డీ ఎంత అనుకున్నా 2300 ఉన్నాయి వడ్డీ. ఇలా అందరూ ఆయన ప్రభుత్వంలో 1407 రూపాయలే. చేయడు అంత డూపు మాటలు, అంత డూపే. వాళ్ళు చూతారు, బొమ్మ చూతారు, ఆలు చూస్తారు, ఉత్తమ మాట చూతారు. అంతే. ఏం చెప్పారు వాళ్ళు. నీళ్ళు ప్రభుత్వం నీళ్ళు కొన్నాం. ప్రభుత్వం లోకేష్ ప్రభుత్వంలో నీళ్ళు మంచిగా కొన్నాం. అప్పుడు వాటర్ నీళ్ళు లేక ఏరువురు పోయి తెచ్చుకుని క్యాన్లు వాడుకున్నాం. ఇప్పుడు బాగా ఫుల్గా ఉన్నాయి నీళ్ళు. వద్దని నీళ్ళు వస్తున్నాయి. అంత రౌడీ లేదు. ఆడే రౌడీ అన్ని చెప్పి డూ మాట చెప్పి చేస్తాం లోకం అంతా గబులుపుతున్నాడు. ఆడ వస్తే మాకు అన్నం ఉండదు రైతులకి. జగన్ కాదు, మోడీ పంపించింది. మోడీ అడగండి పాడు పోయి. ఏం చేసేది ఎవడు చేయాల. ఇప్పుడు రైతులకి చెప్పింది మాట కరెక్ట్గా చేస్తున్నాడు. ఆడేంది చదువుతున్నాడు, తెలుస్తున్నాడు. ఏమైంది మాట ఆడితే మనకి చూసాడా పని లోపల పోయి మళ్ళీ 140 సీట్లు వస్తాడు. గెలుస్తాడు. ఈ శిల్ప వాళ్ళు చక్రం కిషోర్ గెలుస్తాడు. నమస్తే. బాగుందండి. ఎందుకేనంటే నవరత్నాలు చూపి అన్నీ ఇస్తున్నాడు కదా ఇంటికి వచ్చి. పింఛన్ 5 గంటలకే మా అమ్మకి పింఛన్ ఇస్తున్నారు. బియ్యం ఇంటికి వస్తున్నాయి, తాగునీరు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది. మా పిల్లలు లేరులే దానిలే. ఎందుకని వేయకూడదు? అన్నీ చేసినాడికి వేయాలి కదా. కిలో పింఛన్ తీసుకోవటానికి కిలో ఉంటుంది అంత ముందల, 3 రోజుల ముందల. మరి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా, పర్వాలేదు కదా. అందుకనే గెలవాలని. సోమరపోతులను ఎందుకు చేస్తున్నాడు? అట్టాగే చెబుతారు. వాడు గిట్టనాడు అన్ని అన్నా చెబుతాడు. చంద్రబాబు పెట్టిన ఎలా మంచియా? జలంభూమి పెట్టాడు, దోసు చెట్టు నీరు చెట్టు పెట్టా. ఎక్కడో చెట్టు ఉందా చెప్పు? రోడ్ల మీద ఎన్ని కోట్లు? అవన్నీ అన్నీ చెబుతా ఉంటారు, వింటా ఉంటామే. 3 సార్లు గెలిచాక ఏం చేశాడు? ఇంకా బాగా చేస్తాడంట. దోసు మామూలే. ఎవరు ఆడు చెప్పకుండా ఎట్టుంటాడు. ఆయన అంటాడు, ఈయన అంటాడు. మరి నారా లోకేష్ పాదయాత్ర చేసిండు కదా. పాదయాత్ర అంటున్నాడు మా నాన్న అంటే ఒక్కసారిగా అంటే చాలు. జగన్ సరి కన్ను తెరవాల. కన్ను తెరి తీళ్ళు ఎందుకు ఉండేవాళ్ళు? ఎప్పుడో పోయేవాళ్ళు. తెరవక ఇవన్నీ తోకలు ఊపుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. ఆడి వేస్ట్ పేలు. ఆడి ఎందుకు ఏం చేస్తాడు? ఆ ముగ్గురికే న్యాయం చేయాలి, దేశానికి ఏం చేస్తాడు? ఆడ ముగ్గురికే న్యాయం చేయలేదు, ఈ దేశానికి ప్రజలకే ఏం చేస్తాడు? వాళ్ళ బలిజాలే
ఈ నా కొడుకు ఎందుకు సినిమాలు అయితే చూస్తాము ఈడంతా ఓటేసేది లేదంటున్నారు. అంటే కులం తీసుకొస్తున్నాడు, కులాల్లో తీసుకొస్తున్నాడు, క్యాస్ట్ని తీసుకొస్తున్నాడు. ఇది రెడ్డి, ఇది కమ్మ, ఇది బలిజీ అని. ఆ బలిజాలే వద్దంటున్నారు. ఈ డాకొడికి మమ్మల్ని తక్కువ కులంలో వేస్తాం అంటున్నాడు అని అంటున్నారు. ఏం మడ్డాయిందా? ఏమవుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళే ఈ నా కొడుకు తక్కువ కులంలో మమ్మల్ని జరుపుతారంటే మమ్మల్ని ఎక్కువ కులంలో తీసుకెళ్లే కాడికి మాకు రిజర్వేషన్ ఎందుకు అసలు మాకు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అధికారులు వైసీపీలో గొడ్డలిపి కొడతారు, వడ్లేమి తిప్పి కొడతారు. ముందల గొడ్డలు ఆడికి ఉండేది చూడు, ముందల గొడ్డలు అతనికి గొడ్డలు కూడా తీసి కొట్టేదే. ఎవరు కొట్టించుకుంటారు చెప్పు? ఎవరిని కొడతాడంట? వాళ్ళతో కలిసి వచ్చిన జగన్ గెలుస్తారండి. అబ్బాయి ఓకే, ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడు. గెలుస్తాడు. ఎవరు ఇచ్చినా గెలుస్తారు వైసీపీ తరఫున. ఇక్కడ ఎవరు ఇప్పుడు ప్రస్తుతం ఎవరు? శిల్పాశేఖర రవికేంద్ర కిషోర్. కిషోర్ రెడ్డి. ఓకే. చంద్రబాబు గారు కూడా ఎగిపోతాం, దేనికి పనికిరాడు. ఇంకేమన్నా అంతేలే. కాదు, నెక్స్ట్ చంద్రబాబు పండుగ కలిసి రావడం జగన్ ఓడిపోతా వాళ్ళ దాడికి గెలుచుకోమని ముందుకు పవన్ గారిని చూద్దాం తర్వాత. అంటే వాళ్ళ నుంచి భయపడుతున్నారంట కదా. ఎవడు చంద్రబాబు పండుగ మరిగే కుక్క రుచి ఏది భయపడదాం. ఎందుకని అన్న నమ్మకం? కాదు మరి పవన్ కళ్యాణ్ ఇతా అధికారులు వైసీపీ గొడ్డలిపి కొడతాం కొట్టినప్పుడు చూద్దాం లేపో, ఇప్పుడు ఎందుకు? అంటే నీకు యుద్ధమే కావాలి, యుద్ధమే వేస్తాను కాసుకో జగన్ అంటున్నాడు. ఇస్తాడు అంట యుద్ధం ఆయనకి. వాడి దాడి కాపాడుకోమని ఎందుకు జగన్ మీద పడతాడు వాడు వచ్చి ఊరికే? చంద్రబాబు అన్నాడు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఎందుకని మెరుగైన పదవిలు ఇస్తా అన్నాడు కదా. ఇస్తాడు గెలుస్తాడు మళ్ళీ ఖచ్చితంగా. మళ్ళీ వచ్చే జగనే చూడు. మళ్ళీ వస్తే జగనే. ఓకే బాబు.